దినాల్లో ప్రకటన గ్రంథముల నుంచి కొన్ని మాటలు వరుసగా ధ్యానం చేస్తున్నాం. అంటే ఒక బైబిల్ స్టడీ టైప్లో మనం చేయకుండా కొన్ని అంశాలు పైకి నేర్చుకొని వస్తున్నాం. పోయిన వారం మనం ప్రకటన 2వ అధ్యాయము 1వ వచనంలో పోయిన వారం ఏం నేర్చుకున్నాము? ఎఫెసు సంఘం గురించి చెప్పాము. ఎఫెసు అని ఊరు ఉంది, ఆ ఊరు చర్చి గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు అదే చర్చి గురించిన విషయాలే 2వ వచనం ప్రారంభంలో చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మొదటి భాగం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ప్రభువు ఇక్కడ అద్భుతమైన రీతులలో ఈ సంఘం గురించి ఒక మాట అంటున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం చదివాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ మాట చాలా ఒక నిరీక్షణ కలిగిన ఒక మాట. ప్రభువు ఎటువంటి వాడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడనంటే నీ క్రియలను ఎరిగిన వాడు. కీర్తన గ్రంథము 1వ కీర్తన 6వ వచనం చూస్తుంటే అక్కడ అది తటస్థ వాక్యం మనకది. 1వ కీర్తన, నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను అని అంటారు. దుష్టుల మార్గం నాశనం నడుపు. దేవుడు మన మార్గాలన్నీ కూడా ఎరిగినవాడు. ఫస్ట్ ఇదే మనం నేర్చుకోవాలి. దేవునికి తెలుసు మన మార్గాలు. నీ క్రియలు నాకు తెలుసు అని అంటున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం కూడా నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. తర్వాత ఎబ్రీ 6:10లో కూడా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేస్తున్న పని దేవుడికి సమస్తము తెలుసు. మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వజ్ఞాని. చెప్పండి, ఎవరంట మన జ్ఞాని? యేసయ్య. మన దేవునికి ఉన్న గుణాలలో ఆయన ముఖ్యమైనది సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. అంటే దానికి అర్థం ఏమంటే సర్వజ్ఞాని అనంటే అతనికి తెలియనిది ఏది ఉండనే ఉండదు. ఎవరైనా వచ్చి ఆయన దగ్గర నిలబడితే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏది చెప్పవసరం లేదు. నాకు ఒంట్లో బాలు యేసయ్యా, నాకు అది లేదయ్యా, ఇది లేదు. ప్రభు ఆయన చూడగానే వాళ్ళ హృదయ తలంపులన్నీ కూడా ఆయనకి బయట తెలుస్తాయి. ఇప్పుడు స్కానింగ్ చేస్తారు చూడండి, స్కాన్ చేస్తే శరీరంలో ఉన్న లోపం అన్నీ తెలిసిపోతుంది. యేసయ్య కూడా ఒక వ్యక్తిని చూడగానే అతను లోపాలన్నీ తెలిసిపోతాయి. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పక్కర్లేదు. నాతానియేలు మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి నమ్మకలాగా వచ్చాడు. నాజరేతు నుంచి మేలేదైనా కలుగుతుందా? నాజరేతు నుండి వచ్చారన్నట్టున్నావు, నాజరేతు ఏదైనా మేలు కలుగుతుందా అని అంటే వచ్చి చూడు అందరూ తీసుకొచ్చినప్పుడు యేసయ్య నాతానియేలు చూడగానే అతనితో ఒక మాట పలుకోకుండా అతను చూడగానే ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్పారు. నాతానియేలుకు ఆశ్చర్యం వచ్చింది. అయ్యా, మిమ్మల్ని ఎప్పటి వరకు చూడలేదు, మీరు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడకముందే, నా గురించి ఏం తెలుసుకోకముందే నన్ను చూసి ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? అప్పుడు ప్రభు అన్నాడు, నీవు ఇక్కడికి రాకముందే, నీవు అంజూరపు చెట్టు దగ్గర నువ్వు ఉన్నప్పుడే నిన్ను చూశానని అంటున్నాడు. హల్లెలూయా. అయితే రాకముందే అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నాడేమో. ప్రభు చెప్తున్నాడు, నీవు ఇక్కడికి రాకముందే నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావు కదా, అప్పుడే నేను నిన్ను చూశానని అంటున్నాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అయితే యేసు ప్రభువుకి మన పరిస్థితి అన్నీ తెలుసు, నీ క్రియలన్నీ తెలుసు, నీ రాకపోకలన్నీ తెలుసు. మనం ఎక్కడ ఉన్నాము, ఏమి చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తుంటున్నాము, ఏ విధంగా నడుచుకుంటున్నాము అన్నీ మనకు తెలుసు. ఈ లోకంలో ఇతరులకు
మన గురించి తెలియకపోవచ్చు. భార్యకు భర్త గురించి, భర్తకు భార్య గురించి, అమ్మ నాన్నకు పిల్లల గురించి, పిల్లలకు తల్లిదండ్రుల గురించి చెప్పకపోవచ్చే కానీ మన దేవుడు సర్వజ్ఞాని. ఆయన ఆల్ నోయింగ్ గాడ్. ఆయన దానిని ఒమ్నిసియన్ అని ఒక పదం వాడుతున్నారు. ఒమ్నిసియన్ అనంటే సర్వము తెలిసిన వాడు. ఓమ్నిపోటెంట్ అనంటే సర్వము చేయగలిగిన వాడు. ఓమ్ని ప్రసెంట్ అనంటే సర్వవ్యాపి. ఆయన ప్రతి చోట్ల ఉంటారు. మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, ఇక్కడ ఉంటాడు. పాండిచేరిలో మన పిల్లలు ఆరాధిస్తున్నారు, అక్కడ దేవుడు ఉంటారు. హైదరాబాద్లో ఆరాధిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఎక్కడెక్కడల్లా ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఆరాధించి ఎవరు కూడా సర్వవ్యాపి కాదు, ఒక్క చోట్ల ఉంటారు. మరి అందులో ఒక్క చోట్ల అంటే వాళ్ళు అంటారు, నీవు నన్ను చూడాలని అంటే పలానా ఊర్లో, పలానా గ్రామంలో, పలానా కొండలో, పలానా గుడికి వెళ్ళాలి, అక్కడ ఉంటాడు దేవుడు, వేరెక్కడ ఉంటాడు. ఇక అర్థమవుతుందా? ఒక్కొక్క దేవుడు ఈ లోకంలో దేవతలు ఎక్కడో ఒక కొండ దగ్గర ఉంటారు, ఎక్కడో ఒక గ్రామంలో ఉంటారు, ఎక్కడో ఒక ప్రాంతాల్లో వెళ్ళాలంటారు. ఆ దేవతను దర్శించాలంటే ఏం చేయాలి? మనందరం అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. మన దగ్గరికి అక్కడ రాడు. కానీ మన యేసయ్య ఎలాంటి వాడంటే సర్వవ్యాపి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో మీరు కూడి ఉంటారో అక్కడ నేనున్నానని అంటున్నారు. ఈ లోకములలో దేవతలు పెద్దలు అనబడిన వారిని మనం వెళ్ళి వాళ్ళు దర్శించాలి, మన వాళ్ళకి కానుకలు పట్టుకెళ్ళాలి. మనం వెళ్తేనే వాళ్ళు అక్కడ కనబడతారు. మన యేసయ్య ఏమంటారంటే నేనున్న చోటుకి మీరు రాకర్లేదు. ఒకవేళ యేసయ్య మీరు నన్ను చూడాలంటే అందరూ ఫ్లైట్కి ఇజ్రాయెల్ రండి, యెరూషలేము ఆలయంలో నేను ఉంటాను, మీరందరూ అక్కడికి రండి అని చెప్పారనుకోండి, మనందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మన యెరూషలేముకి వెళ్ళవలసిందే, వెళ్ళి చూసి రావాలి. కానీ మన యేసయ్య నేను యెరూషలేములో ఉంటాను రండి అక్కడికి అని అనలేదు. లేకపోతే నేను అమెరికాలో ఉంటాను, లేకపోతే నేను పాండిచేరిలో ఉంటాను, లేకపోతే నేను సికింద్రాబాద్లో ఉంటాను, అలాగ అనలేదు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నేను వస్తానన్నట్టు. హల్లెలూయా. మన దేవుడికి ఉన్న గొప్పతనం అది. ఉదాహరణకు చూడండి, ఒక పెద్ద అధికారి ఉన్నాడంటే అధికారి దగ్గరికే మనం వెళ్ళాలి తప్ప అధికారి మన ఇంటికి రాదు. వస్తారా? మన ఇంటికి వచ్చి అమ్మ మీకు ఏం కావాలో అడుగుతారు, ఆయన ఉన్నాడు, ఆయన ఆఫీసులో ఉంటాడు, అది టైం టు టైంలోనే. ఆయన దగ్గరికి మనం వెళ్తేనే ఆయన సహాయం చేస్తే చేయకపోవచ్చు. కానీ మన అధికారి, మన ప్రభువు, మన గురువు, మన నాయకుడు నేనున్న చోటుకు మీరు రండి అని అనకుండా మీరున్న చోటుకు నేను వస్తాను, నన్ను పిలవండి వస్తానన్నట్టు అన్నారు. నన్ను అడుగు నేను మీకు ఇస్తానన్నట్టు అన్నారు. దేవుని మనం అడగాలి, వెతకాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీరు అడుగు. దేవుని దగ్గరికి మనం ఒక్క అడుగు పెట్టి వస్తే ఆయన 10 అడుగులతో మన దగ్గరికి వస్తారు. మనం ఆయన వెతుకుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అక్కడ దేవుడు ఉన్నారంట, ఈ గుళ్ళో దేవుడు ఉన్నారంట, అక్కడ దేవుడు ఉన్నారంట, ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇదినా చాలా మంది క్రైస్తవులు కూడా ఏం చెప్తున్నారంటే అక్కడెక్కడ పరిగెత్తుతున్నారు, అక్కడ అద్భుతాలు జరుగుతుందంట, ఎక్కడ దగ్గర ఆ గుడికి వెళ్తే ఎన్నో మేలు జరుగుతుందంట, అక్కడికెళ్తే చాలా రోగాలు తిరిగిపోతుందంట, అది జరుగుతుంది. ఇలాగో ఎక్కడికడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోట్లనే, ఎక్కడ మనం ఉంటున్నామో ఉన్న చోట్లనే ప్రభువా అని పిలిస్తే చాలు, నేను ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె నేను ఇక్కడ ఉన్నానంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మన దేవుడికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఆయన మన దగ్గర మనం వెతుకొని వచ్చిన దేవుడు, మనం వెతుకొని వచ్చాడు. ఈ దినాల్లో గొర్రెలు కాపర్ వెతుక్కొని తిరుగుతూనే ఉంటున్నాయి. ఈ లోక ప్రజలు చూడండి, గొర్రెలుగా కాపరి ఎక్కడ ఉన్నాడు, కాపరి ఎక్కడ ఉన్నాడు, కాపరి ఎక్కడ ఉన్నాడు అని అన్నారు. కాపరి గొర్రెలు వెతుకుతాడు కానీ గొర్రెలు ఎప్పుడు కాపరి వెతుకవు. మీకు అర్థమవుతుందా? ఈ లోక ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అది చేస్తారు, ఇది ఏదో పుణ్యకాలం చేస్తున్నారు, అది చేస్తున్నారు. వెళ్ళి దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, నా కాపరి ఉన్నాడా అని వెతుక్కుంటున్నారు. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరిని వెతుకోవు. పోగొట్టుకున్న కాపరే గొర్రెలు వెతుక్కొని వస్తాడు. నిజమైన కాపరి ఏంటి? యేసుప్రభు ఏం చేస్తుంటాడు?
ఆయన మన కోసం లోపలికి వచ్చారు. మనం ఆయన కోసం అక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేనే లేదు. అయితే మన దేవుడు ఇక్కడ ఏమన్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సగనమును నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఆయన సమస్త ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్ గాడ్. ఆయనకి ఎవరు అవసరం లేదు. మన దేవుడి దగ్గరికి వెళ్తేవా పోయిన వారంతా నాకు జ్వరం తండ్రి అని అనక్కర్లేదు. ప్రభా నా పిల్లవాడి కింద పడిపోయేదాడు కానీ కాలు బెణికింది తండ్రి. మన దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పవసరం లేదు. బాబు నువ్వు చెప్పకముందే నాకు తెలుసురానని అంటాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనము సమాచారాలు అందించేవారుగా ఉండకూడదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారుగా ఉండకూడదు. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్తే అది జరిగింది తండ్రి, నాకు అలా జరిగింది తండ్రి, నాకు ఒంట్లో బాగాలేదు ఆయన, అలాగే మన దేవుని దగ్గరికి చెప్పకూడదు. ఎందుకనంటే నీ చెప్పకముందే ప్రభు అన్నారు అక్కడ, నీ నోటి మాటలు పుట్టకముందే నీకు అవసరముగా ఉన్నదేవో మీ పరమ తండ్రికి బాగానే తెలుసు. చూడండి 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, వారి వలె మీరు ఉండకుడి, మీరు హల్లెలూయా, మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కర ఉండేవని తెలుసు. తల్లిదండ్రులకి అక్కడ తెలియదా పిల్లల అవసరాలు? పిల్లలకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏది అవసరమో తల్లిదండ్రులకు బాగా తెలుసు. అలాంటినప్పుడు మన పరమ తండ్రికి మనకున్న అవసరాలు తెలియవా? ఎప్పుడు మనకు స్వస్థత కావాలో అప్పుడు స్వస్థత ఇస్తారు, ఎప్పుడు మనకు ఆరోగ్యం కావాలో అప్పుడు ఆరోగ్యం ఇస్తారు, ఎప్పుడు మనకు ధనం కావాలో, ఎప్పుడు మనకు ధనం కావాలో ధనం ఇస్తారు, ఎప్పుడు మనకు ఇల్లు కావాలో అప్పుడు ఇల్లు ఇస్తారు, ఎప్పుడు మనకు వాహనాలు కావాలో అప్పుడు మనకు వాహనాలు ఇస్తారు, ఎప్పుడు మనకు ఉద్యోగం కావాలో అప్పుడు దేవుడు ఇస్తారు. ఏదేది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవుడికి బాగా తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగక ముందే ఆయనకు అన్నీ తెలుసు. అందుచేత దేవుడు ఎలాంటి వాడంటే సర్వజ్ఞాని, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నారు. మన సమస్తం ఎరిగిన దేవుడు. ఈరోజు 2 మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఆదికాండ 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి చూస్తుంటున్నాం. ఆమె పేరు హాగరు. ఆమె పేరు చెప్పండి, హాగరు. హాగరు ఎవరనంటే అబ్రహాం ఒక భార్య. అబ్రహాం భార్య అయిన హాగరు సారాని పెళ్లి చేసుకున్నాడు. ఆమె దాసరాలైన హాగరుని కూడా పెళ్లి చేసుకున్నాడు. హాగరుని పెళ్లి చేసుకొని హాగరుతో కలిసి వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉంటున్నారు. ఆదికాండ 16వ అధ్యాయంలో దాని గురించిన విషయాలన్నీ కూడా మనకు తేటగా రాయబడి ఉన్నది. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సర్వము ఎరిగిన వాడు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు అని మనం చూస్తుంటున్నాము. అయితే ఇక్కడ మన కింద ఉన్న వచనాలలో మనం చూస్తుంటే అబ్రహాము ఇవన్నీ ఇంటికి తరిమేస్తుంటున్నాడు. ఇంట్లోకి ఉండవద్దు, గొడవ అయిపోతుంది, తరిమేస్తున్నారు. వాళ్ళకి ఒక కుమారుని పేరు ఇష్మాయేలు. ఇష్మాయేల్లో నుంచే ఇష్మాయిలైట్స్ వచ్చేవారు. అక్కడ 12-13 వచనాలలో తరిమేస్తున్నాడు, నీ వెళ్ళిపో బయటికి, ఇక్కడ ఉండవద్దు. ఆయన ఒంటరిగా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. అక్కడ వెళ్ళిపోయి అక్కడ చేస్తున్న కార్యం ఏమనంటే, నువ్వు వెళ్ళి నీ యొక్క నాయకురాలు, నీ యొక్క యజమానురాలు చేతి కింద నీవు ఉండు అని చెప్తుంటున్నారు. పిల్లల వచనాలలో 13 వచనం చూడండి. అది చూస్తున్న దేవుడు నీవే అని పేరు కష్టం మాట్లాడిన యెహోవాకు పెట్టేది. ఏదైనా అది చూసిన వారిని నేను ఎక్కడ చూసింది కదా అని అనుకోనది. అందుచేత నీటి కుక్కకు బయర్, ఇక్కడ బయర్ లహాయ్ రోయి అని ఒక బావిని గురించి ఆమె పేరు పెడుతుంటుంది. బయర్ లహాయ్ రోయి అని అంటే నన్ను చూచుచున్న దేవుని నేను చూచాను. ఐ హావ్ సీన్ ద లార్డ్ హూ సీస్ మీ. దేవుడు మళ్ళీ ఎప్పుడు చూస్తూ ఉంటున్నాడు. గాడ్ ఆల్వేస్ లుకింగ్
ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ us మన ఒక్క వ్యక్తిని కూడా ఆయన ఈ హాగర్ని ఎలాగో చూశాడో అలాగ చూస్తుంటున్నారు. అయితే మనకున్న సమస్య ఏమనంటే మనమే ఆయన చూడలేకపోతుంటున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును. క్రియలను మాత్రం కాదు, నీ కష్టమును. హాగర్కి ఇలాంటి కష్టం వస్తుందని ముందుగానే తెలుసు. అక్కడ ఆమె అందుకే ఏమని పేరు, నన్ను చూచుచున్న దేవుని నేను ఇక్కడ చూశాను అని చెప్పి ఆ ప్రాంతానికి బెయర్ లహాయ్ రోయి అని పేరు పెట్టింది. అయితే నన్ను చూచిన దేవుని నేను ఇక్కడ చూడగలిగాను. మనకున్న ప్రశ్న, దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు, కానీ ఆయనని నువ్వు చూడగలుగుతున్నావా? మనం చూడగలుగుతున్నామా? మనల్ని చూచుచున్న దేవుని మనం చూసేవాళ్ళని ఉంటాయి. ఇదే అద్భుతమైన కార్యం. ఆగరు అబ్రహాం ఇంటిలో పని మనిషిగా దాసరాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు అబ్రహాం ఆవిడ్ని బయటికి గెంటేశారో అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు ఆమె చూసిందనంటే ఎడారిలో ఆ నీటి బుగ్గల దగ్గరికి వచ్చినప్పటికీ ఈ పేరు పెట్టింది, నన్ను చూచిన దేవుడు. దేవుడు నన్ను చూస్తూ ఉంటున్నారు, కానీ అది నాకే తెలియలేకపోయింది, నేనే నేను గుర్తించలేకపోయాను అని ఆ ప్రాంతానికి బెయర్ లహాయ్ రోయి అని పేరు పెట్టింది. శ్రమలు, కష్టాలు ఈ దినాల్లో ఆవిడ ఎంతో భారంతో బాధతో నన్ను కట్టుకున్న భర్త నన్ను కాపాడుతాడు అనుకున్నాను, నన్ను వాగ్దానం చేస్తాడు, నన్ను చూస్తాడు అని వాగ్దానం చేశారు. నలుగురిలో నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ నేను నిన్ను చూస్తాను, నీ అంతవరకు నేను తోడుగా ఉంటాను, నీకు ఆదరణగా ఉంటాను, నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను నా శరీరం వల్లే ఘనపరుస్తానన్న భర్త బయటకు వెళ్ళిపోమని చెప్పేశాడు. ఇంకా నన్ను ఎవరో చూస్తారు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, ఎవరు లేరనని ఆగరు భారముతో బాధతో కన్నీటితో శ్రమలతో ఉంటున్నప్పుడు ప్రభు చెప్పాడు, అందరిని విడిచిపెట్టవచ్చు కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అని అన్నాడు. హల్లెలూయా. ఎవరైనా విడిచిపెడతారు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త అయినా సరే, కన్న బిడ్డలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా మనం విడిచిపెట్టవచ్చు, కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టారు. కారణం అంటే ఆయన చూచుచున్న దేవుడు. నీ క్రియలను మాత్రమే కాదు, నీ అనుభవిస్తున్న కష్టాలు చూస్తుంటున్నారు. అనేకులు బయటకు బాగా నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు ఉంటారు. వాళ్ళ అంతర్గత జీవితంలో వాళ్ళ హృదయంలో ఏడుస్తుంటారు, వాళ్ళ దుఃఖంలో ఉంటారు. నా కష్టాలను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, నా కష్టాలు నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను అని వాళ్ళు బాధపడుతుంటారు. కారణం ఏమంటే నా కష్టాలు ఎవరికి అర్థమవుదు, నేను నమ్ముకున్న నా భర్త నన్ను వెళ్ళిపోమన్నారు, నేను ఇంకా సాగు తప్ప నాకు వేరొక మార్గం లేదు అని ఆవిడ వెళ్తున్న దారులని దేవుడు అతన్ని దర్శించాడు. అతనికి దర్శనం ఇచ్చి బెయర్ లహాయ్ రోయి, నువ్వు బాధపడవసరం లేదు, నువ్వు మరలా వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద నుండు, నీకు నేను ఒక మంచి కుమారుని ఇస్తాను, ఇష్మాయేల్ ఇస్తాను అని చెప్పి వెనక పంపించినట్లు మనం చూస్తుంటున్నాము. అయితే హాగరును చూశారు దేవుడు. ఏ విధంగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను చూసి ఉన్నానని చెప్పిన ప్రభువు ఆగరును కూడా చూసిన దేవుడు. మన చేస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే చూడగలిగిన దేవుడు. ఆయన మనల్ని చూస్తే అని అంటాడు. మలాకి 3:16 మలాకి 3:16 భక్తుడు ఒక మాట అంటున్నాడు, యెహోవా యందు దేవునికి భయభక్తి కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. చదవండి ఆ మాట. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంట, చెవియొగ్గి ఆలకిస్తారు. దేవుని యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దేవుడు వింటాడు. ఎవరికి తెలియదు అనుకుంటాం, ఎవరు వినలేదు అనుకుంటాం, కానీ ప్రభు ఏం చేస్తారంట, నీ మాటలన్నీ కూడా
వింటాయని ఉంటున్నారు. అందుకే 94 కీర్తన 9వ వచనంలో మరొక ఏమి దగ్గర ఒక ప్రశ్న వేస్తుంటున్నారు. చెవులు ఇచ్చిన వాడు వినకుండా ఉంటారా? చదవండి. చెవులు కలగజేసిన వారు వినకుండునా? కన్ను చూప చదవండి. చెవులను కలగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? కన్ను ఇచ్చిన వారు దేవుడు చూడకుండా ఉంటారా? చెవులిచ్చిన వారు వినకుండా ఉంటారా? అన్ని ఆయనకి తెలుసు. దేవునికి తెలియనిది ఏదీ లేదు. సమస్తం ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని, సమస్తం తెలిసిన దేవుడు, నిన్ను చూసే దేవుడు, నీ మాటలు నీ మొరలు వినే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 2 రాజుల 20వ అధ్యాయంలో ఒక రాజు గురించి చూస్తున్నాం. ఆయన పేరు హిజ్కియా. మనకు తెలిసిన కథలే, మనకు తెలిసిన విషయాలే. హిజ్కియా రాజుగారు గొప్ప పరిపాలన చేశాడు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, ఉత్తమముగా యథార్థంగా జీవించిన ఒక రాజు ఈ యొక్క హిజ్కియా రాజు. సాధారణంగా రాజు తప్పిపోవటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ హిజ్కియా రాజు చాలా మంచివాడు. హిజ్కియా రాజు దేవుని దృష్టిలలో యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడే జీవించాడు. కొంచెం కాలం అయిపోయిన తర్వాత అతనికి భయంకరమైన పుండు వచ్చింది. నడుములో అతనికి భయంకరమైన పుండు, క్యాన్సరస్ వూండ్ అని అంటున్నారు. అయితే క్యాన్సర్ అని అనుకోవచ్చు. ఆ కాలంలో క్యాన్సర్ అని పేరు లేదు, కానీ అది ఒక క్యాన్సరస్ వూండ్. ఆ పుండు మరణకరమైనది. వెన్నుపూస మీద క్యాన్సర్ వచ్చింది. వెన్నుపూసల క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా చచ్చిపోతాడు. ఆ పుండు వచ్చిన తర్వాత ఈ 2 భాగాలు 2 ముక్కలుగా విడిపోతుంది. ఇక్కడ నడుమంతా ఒకటి, వీపంతా ఒకటి. చూసారా? అటువంటి భయంకరమైన పరిస్థితి. అతడు ఇంకా చచ్చిపోతాడు. రాజుగారి ఒంట్లో బాగాలంటే ఆ దేశంలో వైద్యులు అందరూ వచ్చి వైద్యం చేస్తారు. రాజుగారి ఒంట్లో బాగాలంటే ఉన్న వైద్యులు అన్నింటిలో శ్రేష్టమైన వైద్యులు ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి రాజుగారికి వైద్యం చేస్తుంటున్నారు. ఏమి చేయలేకపోయాడు. కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. ఇంకా తను చచ్చిపోతాడేమో అనుకుంటున్నాడు. దేవుడు యెషయా ప్రవక్తని ప్రేరేపించాడు. బాబు యెషయా, నువ్వు వెళ్ళు, రాజుగారితో ఈ మాట చెప్పేసి రానన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్పాలి యేసయ్యా? శుభవార్త చెప్పాలా దుర్వార్త చెప్పాలనంటే దుర్వార్త చెప్పాలన్నారు. ఇది ఎంత కష్టమేనండి. సేవకులైన వారు ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్పాలని అనుకుంటారు. సేవకుల నోట్ల నుంచి శుభవచనమే రావాలనుకుంటారు. ఎవరి కుటుంబానికి వెళ్ళి ఈ కుటుంబానికి నష్టం రాబోతుంది, కొన్ని రోజులు ఈ కుటుంబంలో ఒక మరణం రాబోతుంది ఇలాగని చెప్తుంటే ఈ పాస్టర్ గారు మంచివాడు కాదనుకోండి, వాడికి ఇవ్వాల్సిన కానుకలు కూడా ఇవ్వకపోం. ఇక్కడ మీకు బాగా మంచిగా శుభకార్యం జరిగిపోతుందంటే ఇంకా నీకు ఐశ్వర్యం రాబోతుంది, మీకు లాంటి తగులుతుంది నీకు అన్నారు అనుకోండి, ఏదో చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారు. ఇక్కడ చూడండి, యెషయా దుర్వార్త చెప్తారు. మామూలు మనిషికి దగ్గరికి వెళ్ళి కాదు, ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి బాబుని చచ్చిపోతావు జాగ్రత్త అని అన్నాడు. ఎంత ఎంత ధైర్యం ఉండాలి. అదే ఆల్రెడీ ఆయన రోగిగా ఉన్నాడు, రేపమ్మ చచ్చిపోతాడో మన అన్నం ఉన్నప్పుడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళన్నాడు, దేవుడు నన్ను పంపించారు రాజుగారు, నువ్వు చచ్చిపోతావు, అందుకే ఎవరెవరికి ఏమి చేయాలో ఏంటి ఎవరెవరికి ఏం మాట్లాడాలో అన్నీ అంతా సరిచేయి, త్వరగా చచ్చిపోతావు అని అన్నాడు. అలాంటి దుర్వార్త చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాజుగారు, ఇలాగంటావా, నా దగ్గరికి ఎంత ధైర్యం నీకు, నా దగ్గరకు వచ్చి నేను చచ్చిపోతానంటావా, ఇక అంత ధైర్యం ఎవరు ఇచ్చారా, తీసుకెళ్ళి జైలు వాడంటా అని అనలేదు. ఆయన మంచివాడు, యథార్థమైన వాడు. ఒకవేళ దుష్టరాజ్యం అయితే అక్కడక్కడక్కడ తలనెత్తేస్తారు, చంపేస్తారు కూడా. కానీ ఆ దుర్వార్తను ఆయన చెప్పిన దానికి ఆయన ఏం చేయాలి అని చెప్పి సరిపోతున్నాడు.
అది చేసిన పని ముఖ్యమైనది. కింద 13 ఆదికాండం 2 రాజులు 20 అధ్యాయము 5వ వచనం చూడండి. 2 రాజులు 20 అధ్యాయం 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలంతటనే ఇశ్రాయేలుకు పోయి అందరితో ఇట్లను, మీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడిచి చూచితివి, నీ ప్రార్థనని అంగీకరించున్నాను, నీ కన్నీరు నేను విడుచుట చూచితిని. హల్లెలూయా. మన దేవుడు ఈ కన్నీరు కాపుతున్నా కదా, అది నేను చూశాను అని అంటున్నాడు. ఇజికేట్ బాధ వచ్చింది. ఏం చేస్తున్నాడు? భార్య దగ్గరికి వెళ్ళి నన్ను చచ్చిపోతానన్నట, పాస్టర్ గారు చెప్పారు ఇలాగ నేను చచ్చిపోతాను, ఏం చేయమంటావు? అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను కాపాడమని, ఏదైనా చేయమని, చచ్చిపోతానంట. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి ఏడ్చాడా? ఎక్కడికి వెళ్ళలేదు ఆయన. ఇలాగ గోడ వైపు తిరిగాడు. అంటే ఎవరి మొక్క నుంచి చూడను, ఎవరి దగ్గరికి వెళ్ళను, నా కష్టాలను ఎవరి దగ్గర చెప్పుకోను. వారి కష్టాలు వినికి ఊరంతా దూషించి వస్తారు. వాళ్ళకి నేను చెప్పను, వాళ్ళకి భార్య దగ్గర కూడా కష్టాలు చెప్పను, నా తండ్రికి చెప్పుకుంటానని గోడ వైపు ఇలా తిరిగాడని. గోడ వైపు తిరిగి కన్నీరు కారుతున్నాడు. మనుషుల ఎదుట కాదు, ప్రజల ఎదుట కాదు, మంత్రుల ఎదుట కాదు, ప్రధాని ఎదుట కాదు, దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాడు. హల్లెలూయా. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఊరంతా వెళ్ళి చెప్పకండి, నా ఆయన ఇలా ఉన్నాడు, మా ఆవిడ అలా ఉంది, నా పిల్లలకి ఇలా ఉంది, ఊరంతా చెప్పాల్సిన లేదు. మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. మీరు రావాల్సిన దేవుని సన్నిధి, మీరు చెప్పవలసినది దేవునికి, ప్రభు దగ్గర మీ కష్టాలు చెప్పండి. ఇజికే చాలా తెలివైన వాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి తన కష్టాలు చెప్పలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి తన గుట్టు బయట పెట్టట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతానంట ఏం చేయాలి అలాగే ప్రలాపించలేదు, ఏడలేదు. దేవుని వైపు తిరిగాడు. ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు. అది వాక్యం చదవండి. 5వ వచనము. అక్కడ ఆయన చేసిన ప్రార్థన అంటాను, నేను నీ దృష్టిలో యథార్థముగా ప్రవర్తించి తిని అన్న. పైన ఉండొచ్చు. నేను నీ దృష్టిలో, యెహోవా దృష్టిలో నేను యథార్థముగా ప్రవర్తించే. దేవుడి దగ్గర చెప్తున్నాడు, దేవుడి దగ్గర ప్రవర్తిస్తాను తండ్రి, నేను ఎంత కరెక్ట్గా ఉన్నాను. ప్రతి ఆదివారం చర్చికి వచ్చాను తండ్రి, నేను ఇవ్వాల్సిన దశంభాగం కానుకలు ఇచ్చాను తండ్రి, ఉపవాసం ఉన్నాను, సువార్త చెప్పాను, ప్రార్థన చేశాను, నాకు కలిగిన భక్తిలో నేను జీవించానని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంటున్నాడు. తాను చేసినది చెప్తున్నాడు. గర్వంతో కాదు, అహంకారంతో కాదు, పొగరెక్కి మాట్లాడట్లేదు, దీన మనసుతో చెప్తున్నాడు. నన్ను కరుణించవా, నాకు కనికరించవా, నాకు కృప చూపించవా అని దేవుడి దగ్గర నాకు ఆయుషివ్వా అని అడుగుతుంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన్ని కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ మొర్ర నేను ఆలకించానన్నట్ట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మన మొర్ర ఆలకించే దేవుడు. దేవుడు మన కన్నీరు చూసే దేవుడు, మొర్ర ఆలకించే దేవుడు. లోక ప్రజలు మన ఆలకించవు. ఒకవేళ చూసినా చూడలేనట్టు వెళ్ళిపోతుంటారు. ఒకవేళ హాగరు మంచిది లేకుండా ఏడుతున్న సమయంలో ఎవరు వచ్చారనుకోండి, అయ్యో పాపం మా మంచి లేకుండా బాధపడుతుంటుంది, ఏం చేద్దాము, మన దగ్గర కొంచెం మంది మంచి నీళ్ళు ఉంటే మీకు ఇద్దామమ్మా, మేము కూడా చాలా ప్రయాణం వెళ్ళాం కదా పాపం అని వెళ్ళిపోతారు. ప్రజలకు ఒకవేళ మన సమస్య చెబితే 3 రకాల ప్రజలు ఉంటారు. ఒక రక ప్రజలు మన కష్టాలు చూసి బాధపడతారు, మన ఏడుస్తే ప్రజలు కూడా బాధపడతారు. మన దుఃఖములలో వాళ్ళు పాలు పొందుకుంటారు, మన ఏడిస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు. అయ్యో ఇంత కష్టం వచ్చేసిందమ్మా, నీ ఎలా కట్టుకుంటామమ్మా అని ఏడుస్తారు. ఇది ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే వాళ్ళు చూసి చూడలేని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎందుకంతగా వెళ్ళిపోయింది, మాకు కష్టాలు ఎవరికి రాలేదు, అందరి కష్టాలు వచ్చిందని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఒక రకం. మరొక రకం ఉంటుంది, మన కష్టాలు చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు. మనం ఏడిస్తే వాళ్ళకి నవ్వు వచ్చేస్తారు, మనం బాధపడితే వాళ్ళకి హ్యాపీ వచ్చేస్తారు, పార్టీ చేసుకుంటారు. ఇలాంటి గుంపులను ఉంటారు.
కానీ ఎవరు కూడా కష్టంలో ఉన్న వారికి సహాయం చెయ్యరు. అయ్యో నేను బాధపడతాను కదా, నేను ఏదో తోచిన సహాయం చేస్తానని చెయ్యరు ఎవరు. మనం ఏ గుంపులో ఉంటున్నాం? ప్రజలతో బాధపడేవారని ఉంటున్నామా? ఏదో చూసి చూడలేనట్లు ఈ సమరయుడు ప్రభు చెప్పారు కదా, ఈ సమరయుడు పడిపోయినప్పుడు యాజకుడు వచ్చాడు, వెనకాల లేవీయుడు వచ్చాడు. ఏం చేశారు? అయ్యో పాపం అమ్మ చూసి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు ఏం సహాయం చేయలేదు. కొంతమంది ఆనందించే వాళ్ళు ఉంటారు, కానీ కొందరే సహాయం చేసే సమరయుడలాగా ఉంటారు. మనం మంచి సమరయుడలాగా ఉంటాయి. మనము వాళ్ళకి చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేసేవారని ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడనంటే చూసి చూడకుండా వెళ్ళిపోయేవాడు కాదు, లేక చూసి బాధపడేవాడు కాదు. మనకు తెలుసు యోహాను 11వ అధ్యాయంలో ఈ లాజరు చనిపోవడం గురించి మనకు తెలుసు. లాజరు చనిపోయాడు, అందరు ఏడుతున్నారు, ఏడుతున్నారు. యేసు ప్రభు కూడా అంతా కలిసి ఏడ్చాడు. 11:35 ఉంటుంది, యేసు కన్నీళ్ళు విడిచాను. జీసస్ చిన్న మాట, యేసయ్య వాళ్ళతో పాటు కన్నీరు విడిచి మన కష్టాల్లో మనతో పాటు బాధను పంచుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనం చూసి చూడకుండా వెళ్ళిపో, నువ్వు రాని కొండకి రా అప్పుడు నేను చూస్తాను అని అందరూ, లేకపోతే ఎరుసలేం పట్టణానికి రా అక్కడికి వచ్చి ఏడు నేను చూస్తాను. లేదు లేదు, మన గదిలోకి వెళ్ళి ఏడ్చిన మన కన్నీరుని చూసే దేవుడు. ఆయన కన్నీరు చూసే దేవుడు మాత్రం కాదు, మనతో పాటు కన్నీరు విడిచిపెడతాడు. మూడవదిగా చూసే దేవుడు, మన కన్నీరు విడిచిపెట్టే దేవుడు. మూడవది ఎటువంటి వాడనంటే మన సమస్యలకు మనకు విడుదలిచ్చే దేవుడు. హల్లెలూయా. ఒకేలా చూసి మన కన్నీరు చూసే వాళ్ళు ఉంటారు, మనతో పాటు కన్నీరు విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మన సమస్యలు పోగొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నా కడుపు నొప్పి బాధపడితే కడుపు నొప్పి ఎవరు తీసుకుని బాబు నేను నాకు ఇచ్చే నేను కడుపు నొప్పి నాతో పాటు బాధపడతాను, నేను ఎడతా ఎడతారు అంతే తప్ప నా కడుపు నొప్పి తీసేయగలరా? నా బాధను తీసేయగలరా? తీసేయలేరు. కానీ మన దేవుడు ఎలాంటి వారనంటే చూసి బాధపడి మన సమస్య నుంచి మనం విడుదలిచ్చే దేవుడు అని ఉండాలి. అయితే ఇక్కడ హిజ్కియా జీవితాల్లో ప్రభు చేసిన అద్భుతమైన కార్యం, హిజ్కియా విడిచిపెట్టిన కన్నీరు నేను చూశాను, నీ చెవిలో నీ యొక్క మొరని నేను ఆలోచించాను. అప్పుడు యెషయా ఇంకా దాటలేదు. యేసు ప్రభు మన దేవుడు వెంటనే ఆలకించింది. దేవుడు ఎలాంటి వాడనంటే నీవు ఇంకా ఇంకో వారం రోజు ఉపవాసం ఉండు, ఇంకా 40 రోజులు ఉపవాసం తర్వాత వింటాను. అలాగే ఒక 4 నిమిషాల్లోనే దేవుడు ఆయన మొర ఆలకించాడు. యెషయా చెప్తాడు, బాబు యెషయా కాదు, ఫస్ట్ గారు ఆపాడు. ఏంటి మళ్ళా వెళ్ళి చెప్పు, ఇందాక వెళ్ళి ఏం చెప్పావు? అది చచ్చిపోతాడని చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చెప్పు, ఇంకా సావు నువ్వు, ఇంకా నేను 15 సంవత్సరాలకు ఆయుష్ పొడిగిస్తానని చెప్పి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడని ఆయుష్? 15 ఏడుతున్నట్టు నేను యథార్థంగా నేర్చుకున్నాను, నన్ను కడికెలిచావా కరికెలిచావాలంటే యెషయా వచ్చిందంట, రాజుగారు ఇంకా ఏడకండి. ఏంటి మళ్ళీ యెషయా దేవుడు నాకు ఒక వర్తమానం ఇచ్చారు. ఏంటి వర్తమానం? నేను స్వస్థపరిచేస్తాను, నేను బాగు చేస్తాను. ఇంతవరకు నీ డాక్టర్ ఇన్ని మందులు వాడావు, ఎక్కడికి స్వస్థత లేదు కదా, దేవుడికి స్వస్థపరుస్తుంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్ యు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఆయనకు స్వస్థపరచలేని రోగం అనేది ఏది లేనే లేదు. క్యాన్సర్ ఆ కాలంలో ట్రీట్మెంట్ వెళ్ళి, ఇప్పుడైతే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు పర్వాలేదు, ఫోర్త్ స్టేజ్ కొంచెం కష్టం, ఏదో అలాగ వాళ్ళు చేస్తారు. కానీ ఆ కాలంలో క్యాన్సర్ అంటే ఏంటే తెలియదు వాళ్ళకి. అటువంటి సమయంలో దేవుడు వాళ్ళకి ఒక మంది ఇచ్చారు. బాబు ఏది? అంజూరపు పళ్ళ ముద్ద. అంజూర పళ్ళు ముద్ద తీసుకొచ్చి ఆ కురుపులో రాసుకోవడం బాబు, తగ్గిపోతుంది. ఎన్నెన్నో మంది వాడంతే, కానీ అంజూర పళ్ళలో కాదు స్వస్థత, దేవుని వాక్యంలో స్వస్థత ఉంది. హల్లెలూయా. అంజూరపు పళ్ళు తెచ్చి వేసిమని దేవుడు చెప్తుంటే, అదే విధంగా అంజూరపు పళ్ళు ముద్ద తీసుకొచ్చి ఆయన కురుకులో పాముకుంటే దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చారు, బాగు చేశారు. ఎన్ని సంవత్సరాలు ఆయన ఆయుష్లో పెంచారంట? 15 సంవత్సరాలు పెంచారు. చూసారా ఎంత అద్భుతమైన కార్యము! దేవుడు
మన కన్నీరు చూసే దేవుడు. అందుకే మన ఎఫెసీలో మనం చూసాము, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడు? మన కష్టాలు ఎరిగిన దేవుడు, మన శ్రమలు ఎరిగిన దేవుడు. మన శ్రమలు ఎరగటమే కాకుండా వాటి నుంచి మనకు విడుదలను, విముక్తిని కలగజేసే దేవుడు అని ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని దగ్గర, ప్రభువా నువ్వు నా శ్రమలన్నీ ఎరిగిన వాడే ఉన్నావు, నా కష్టాలన్నీ పోగొట్టి నాకు విడుదలని విమోచన ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. మా జీవితంలో మాకున్న శ్రమ నుంచి మాకు విడుదల కలగజేసి మమ్మల్ని నీతి మార్గంలో, సత్యమైన మార్గంలో నడిపించి ప్రభువా అని మన దేవుని అడుగుదా. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు. అటువంటి కృపను